అందరికీ శనార్థులు ఎట్లున్నారల్లా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలకు దంపాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం ఇయ్యాల సీఎం చంద్రబాబు సారు అనంతపురం పోయిండుల్లా పర్యటన పెట్టుకొని ఇక మరి నీరుంటే ఎంత లాభము గదిని ఎట్లా కాపాడుకోవాలి ఏంది ముచ్చట ఏంది కథ అని పూరాగా చెప్పుకొచ్చిండు నీళ్ళ కోసం యుద్ధాలైన ఎన్నో చేసినామని చెప్పి ఇక మొత్తానికైతే పర్యటన చేసి పబ్లిక్ నడుమిట్లా తిరిగి దండిగా మాట్లాడుకొచ్చిండు సారు ఇక నేను చెప్తే ఏముంటుందిల్లా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనాయి ఇక ఒక నెలలా ఒకటా రెండా పర్యటనలు దినం ఏదో ఒక పర్యటన పెట్టుకొని ఏదో ఒక మంచి పని చేసుకుంటా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటా ఏదో ఒక మంచిగా చూస్తూ ఉంటాడు ఇయ్యాల గిట్లా అనంతపురంలోనే యాగిడికి అడిగి పోయిండు మనం సుతా ఖర్చు లేకుండా ఆడిదాకా పోయేద్దాం పాన్రి హాగో ఇవాళ అనంతపురం జిల్లా యాగిడికి పోయిండులో సీఎం చంద్రబాబు సారు జలధార కార్యక్రమంలా పాల్గొన్నాడు ఈ యాగిడి మార్కెట్ యార్డ్ల ప్రజావేదిక కార్యక్రమంలా మాట్లాడుకొచ్చిండు సారు 90% రాయితీతోటి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తారట ఇక నీటి బొట్టు ఇల్వా పతొక్కలు తెలుసుకొని భూమిని ఒక జలాశయంగా మార్చుకోవాలి అని చెప్పి చెప్పుకొచ్చిండు ఇక ఇనకద్దాం పాండ్రి సార్ ముచ్చట ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం చెక్ డ్యాములు కట్టాం తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం రెయిన్ గన్లు కూడా పెట్టాం అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం పంట కుంటలు తవ్వించాం కాలువల పుడికి తీసాం చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం ట్రెంచెలు కొట్టాం నీరు చెట్టన్నాం నీరు మీరన్నాం నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం ఆగో వెనకట ఇంకుడు గుంతలు పంట కుంటలు తవ్విచ్చినాము ఎన్టీఆర్ జలసిరి నీరు ప్రగతి తీసుకొచ్చినాము పరిగెత్తే నీళ్లను నడిపియాలి నడిచే నీళ్లను పంటలకు మళ్ళియాలి ఆన నీళ్ల ఇల్వ రాయలసీమ రైతులకు బాగా తెలుసు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దినాం జలధార జలసిరి కింద ఏడాదిలా 8 మీటర్ల దాకా భూగర్భ జలాలు పెంచినామని చెప్పి ఇక ఒకప్పుడు నీళ్ల కోసం యుద్ధాలు జరిగినాయి అయితే సర్కారు తీసుకున్న చర్యలతోటి అన్నమయ్య జిల్లాల భూగర్భ జలాలు పెరిగినాయి ఇక భూగర్భ జలాలు పెరిగితే కరెంటు కట్టాలు సుత తగ్గుతాయి అని చెప్పి ఇక మొత్తం మీద గిట్లా చెప్పుకొచ్చిండు 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం మామూలుగా రాష్ట్రం గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం అంటే 1.92 మీటర్లు జలాశయాలు పెరిగాయి భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది జలధార కింద జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్లు భూగర్భ జలాలు పెంచగలిగారు ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు ఇక సారు మీరు ఇన్నాక జనాలకు ఏం డోకుంటది చెప్పుండ్రి అన్ని తీర్లుగా ఆలోచించబడుతుంది ఇక నీళ్లకు కరెంటుకు దేనికి వ్యవసాయానికి సుత కొరత లేకుండా అన్ని మీరే చేయబడుతుంది ఇక మొత్తానికైతే సీఎంగా చంద్రబాబు సారు ప్రమాణ స్వీకారం చేసిన కాంచెల్లి ఏపీకి అదృష్టం పట్టిందనే చెప్పాలి ఇక మళ్ళా గిట్లా ఒక్కొక్క పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుంటే కొత్త పనులు సురువు చేస్తుండ్రు ఇక మొన్నటిదాకా జగ్గులేమో 3 రాజధానులు 3 ముక్కలాట నడిపించిండు కానీ ఇప్పుడు గదేం లేదు ఇక రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు గట్ల కాదు అమరావతి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి పట్టుకొచ్చిండు సారు ఏందయ్యా పగగిట్లా పెట్టుకున్నారా ఎట్లా పొద్దుగాల లేతే పొద్దుగూకితే ఊకే మా సీఎం సార్నే అంటుండ్రు మా సీఎం సార్ మంచి అయితే చూడబుద్ధి అయితే లేదా ఎట్లా దక్షిణాది రాష్ట్రాలకు మంచిగా జరుగుతలేదంటే ఏమన్నట్టు మా సీఎం సార్ సుత ఘాటు దిక్కే ఉన్నాడు అయినా బండి సంజయ్ గదే మాట మాట్లాడుకొత్తాండు నచ్చకపోతే నచ్చనట్టు సప్పుడు దానికి ఉండాలి కానీ లేనిపోని మాటలు మాట్లాడతారు ఇక మరి పని చేయాలి న్యాయం చేయాలి జనాలకు అనుకుంటే మా సీఎం సార్ తోటి చేతులు కలపాలా పంచాత కాకుంటే గిట్లా తిడతారా అని చెప్పి మొత్తం మీద ఏముల ఈరేషం ఉన్నాడు కదా సర్కారు ఇప్పు ఇక ఆయన దండిగా పైరైండు బండి సంజయ్ మీనా ఇక మరి గా ముచ్చటేంది గా కథ ఏంది అసలు జవడం ఎందుకు వచ్చింది అని నా మాటలలో ఎందుకు అయిన మాటలనే ఇంకా దంపాన్రి
ఆగో సర్కారు ఈపు ఏముల ఈరేషం దండిగనే పైరేండుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీన మేమంతా మంచిగా చేస్తా అంటే చూసి ఓర్వలేక మా సీఎం రేవంత్ రెడ్డి మీన అసత్య ప్రచారాలు చేస్తుండ్రా. ఇక అన్ని చేసే పనులు కనబడతలేవా ఎట్లా? మాట మాట్లాడితే ఒక్కయనకే భక్తి బాగున్నట్టు చేస్తాడు, మాకు భక్తి లేదా? దక్షిణాది నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ లేడా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మా సీఎం చెప్పుకత్తుండు. మరి దక్షిణాది నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు కదా, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనీయమని బండి సంజయ్ అనుకుంటా. ఇక మా సీఎం మీద విమర్శలు చేసుడు ఏందుర్రా? ఈ ఏం ముచ్చట్లు ఇవన్నీ కావలసుకొని కచ్చగట్టి మేము చేసే పనులు చూసి ఓర్వలేకనా అని ఇక మొత్తానికైతే గిట్లా అనికొచ్చిండు. ఇక నేను చెప్పుడేం కానీ ఆయన మాటలనే ఇందాం పాన్రి. మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి పైన బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అది అసత్యమైనటువంటి సత్యదూరమైనటువంటి మాటలుగా తెలంగాణ సమాజం దక్షిణాది రాష్ట్రాలు ప్రజలు మొత్తం గమనిస్తున్నటువంటి విషయాన్ని సంజయ్ గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లేలాగుంది, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతూ ఉంది. ఉత్తరాది 3-4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీట్లు ఎక్కువ పెరగటం మూలంగా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. బండి సంజయ్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయను, దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఉత్తరాదితో పాటు సమాన స్థాయిలో సీట్లు పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే బాగుండేది. ఆగో దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశం మీద ఆయనకు ఒక్కరికే భక్తున్నట్టు మాట్లాడబట్టే దేశం కోసమని గాంధీ కుటుంబం రక్తాన్ని దారపోసింది. గసొంటి చరిత్రున్న పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు పునర్విభజనలా నష్టం జరుగుతుందని ఇక్కడ జనాల తరఫున సీఎం మాట్లాడుతున్నాడు. మా సీఎం రేవంత్ రెడ్డి మాటలకు బీజేపీ నాయకులు భయపడుతుండ్రు. ఎట్లా గందుకే గిట్లా ఎత్తాన్రా? బండి సంజయ్ తెలంగాణ జనాల ఓట్లతోటే గెలిచిండు. ఇక అక్కడ జాగలున్న జనాలకు న్యాయం జరిగేటట్లు పనిచేయాలి. బండి సంజయ్కి శాత కాకపోతే మా సీఎం తోటి కలిసి పనిచేస్తే మంచిగా ఉంటుంది. వాస్తవాలు మాట్లాడే సీఎం మీద అవాకులు శవాకులు మాట్లాడొద్దని ఇటు అవాకులు శవాకులు గట్టిగానే అంటించిండు పోన్రి. మరి ఏముల ఈరేషం? ఆగో బాసర కోయిండుల్లో ఇక నిర్మల్ జిల్లాలో అడుగుపెట్టిండి ఇలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఏమిటికి పోయిండు ఏంది ముచ్చట అంటే ఇంటోళ్ళందరినీ పట్టుకొని పోయిండు. ఆయన మనవడికి ఇలా అక్షరాభ్యాసం సుత చేపించిండ్రు. మరి బాసర సరస్వతి తల్లి అంటే ఎంత మంచి తల్లి చెప్పుండ్రి. ఎంతమంది పోతారు, ఎంత నమ్మికుంటుంది, ఎంతమంది చదువు ముచ్చట్ల మీద దండాలు పెట్టుకొని వస్తారు. అడిగి పోయి అభివృద్ధి కార్యక్రమాల ముచ్చట మీద కూడా మాట్లాడుకొచ్చిండు. ఇక ఇన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం, ఇంకింత మంచిగా డెవలప్ చేస్తామని దండగానే చెప్పుకొచ్చిండు. చేస్తే మంచిగా ఉంటుంది సారు. ఒక తెలంగాణనేనా ఎక్కడెక్కడికెళ్ళో తల్లికాడికి వచ్చి దండాలు పెట్టుకుంటారు. అభివృద్ధి అయితే మంచిదే కదా. మరి చూద్దాం పాండ్రి పోతాపా. ఆగో సీఎం రేవంత్ రెడ్డి సారి అల్లా నిర్మల్ జిల్లాకు పోయిండుల్లో. నిర్మల్ జిల్లాలున్న బాసర జ్ఞాన సరస్వతి దేవి గుడికి అడిగి పోయిండు. ఇంటిల్లిపాది మొత్తం కలుపుకొని సీఎం సారుకు గుడధికారులు దండిగా స్వాగతం సుతవాలికిన్రు. ప్రత్యేక పూజలు చేసినాకట సీఎం సారు మనువనికి అక్షరాభ్యాసం సుత చేపించిండు. అటెనకషికి అభివృద్ధి పనుల ముచ్చట మీద సుత మాట్లాడిండు. ఇక చూద్దాం పాండ్రి పోతి ఆప ఎట్లున్నదో. ఇక గుడి విస్తరణ అభివృద్ధి పనులకు మొత్తం భూమి పూజ చేసిండు. ఇంకా ఏడేడ ఎట్లా చేయాలి, బాసరను ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి, ఇంకేం పనులు మొదలు పెట్టాలి అని పూరాగా అరుచుకున్నాడట. 225 కోట్లతోటి ఇక జ్ఞాన సరస్వతి గుడిని ఇంకింత అభివృద్ధి చేస్తామని సీఎం సారు చెప్పుకొచ్చిండి ఇలా మొత్తం మీద. ఇక మరి అభివృద్ధి చేస్తే మంచిదే కదా సారు అని పబ్లిక్ అనుకత్తుండ్రు. ఇక మరి బాసర గురించి అయితే అందరికి ఎరకే కదా. సరస్వతి తల్లి కొలువై ఉన్న దేవస్థానమాయే. ఎంతో మంది పబ్లిక్ అక్కడికి పోతుంటా అత్తుంటా ఉంటారు. అభివృద్ధి పనులు ఎత్తి ఇంకింత మంచిగా ఉంటుంది. ఆగోనే ఎండాకాలం సురువయ్యి ఎన్నొద్దులు అవుతుందల్లా అప్పుడే నీళ్ళ తిప్పలు మొదలైనాయి. హైదరాబాదు పట్టణంలో నీళ్లు దొరకక ఇక ట్యాంకుల మీద నీళ్ళ ట్యాంకులు బుక్ చేస్తాన్రు. ఇప్పటికే ఫుల్లుగా ట్యాంకులు బుకింగులు వస్తున్నాయట. మరి మే నెలలా ఇంకా లోపలికి భూగర్భ జలాలు పడిపోతాయి. గప్పుడు ఇంకెంతగానం రావాలను. ఇక మొత్తానికైతే హైదరాబాద్లో నీళ్ళ తిప్పలతోటి మస్తు కథనే ఉన్నది. కానీ నీళ్ళ ట్యాంకులకు మాత్రం మంచి డిమాండ్ పెరిగింది. మరి రోజులలోనే ఫుల్లుగా బుకింగ్లు వచ్చినాక పెరగకపోతే ఏమవుతుంది చెప్పుండ్రులా. ఇక మరి ఎండాకాలం అయితే గీ గోస గిట్లున్నది హైదరాబాద్ పట్టణంలో కథ. మరి ఎన్ని ట్యాంకులు బుక్ చేసుకుంటుండ్రు ఒక్క రోజుకు, మరి నెల రోజులకు ఎంత అవుతుంది, మళ్ళీ రాగల రోజులలో ఇంకెన్ని బుక్ చేసుకునే అవకాశం ఉంది అని అరుచుకొని వద్దాం రారులా.
అయ్యో! ఎండాకాలం సురువవుడుతోటే గిట్ల కట్టాలు మోపైతున్నాయేముర్రో! ఇగ హైదరాబాద్‌ల ఎండాకాలంతోటి నీళ్ళ కట్టాలు సుత సురువైనయి. ఇగ ఎక్కడికక్కడ హైదరాబాద్ పట్నంల దినాము 8,000 నుంచెల్లి 8,500 నీళ్ళ ట్యాంకర్లు బుకింగ్ అయితున్నాయట. ఎక్కడ జూసినా నీళ్ళ ట్యాంకులతోటి నీళ్ళని సరఫరా చేస్తున్న దృశ్యాలే కనబడవట్టినయి. సిటీలో 1.5 మీటర్ల దాకా భూగర్భ జలాలు పడిపోయినయి. దీంతోటి హైదరాబాద్ పట్నంలున్న ఇగ ఆఖర్లున్న వాటర్ ట్యాంకులకు ఫుల్ డిమాండ్ పట్టిందుల్లో వెస్ట్ హైదరాబాద్‌ల మస్తుగా నీతెద్దడొచ్చి పడ్డాది. ఆల్టర్నేట్ డేస్ మాకు వాటర్ ఇస్తారు, కానీ అది మాకు సరిపోదు. అది ఎంత అంటే ఇప్పుడు యూటిలిటీ చూసుకుంటే ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి, వాటర్ మొత్తం షేర్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు వదిలే నీళ్ళు మాకు సరిపోవట్లేదు. ప్రతిరోజు వాళ్ళు నీళ్లు వదిలినా కూడా అదనంగా ట్యాంకర్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ ట్యాంకర్స్, గవర్నమెంట్ ట్యాంకర్స్, రకరకాల వసతులు సమకూర్చుకొని నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంత చేసినా కూడా నీళ్ళు సరిగ్గా సరిపోవడం లేదు. నీళ్ళ ప్రాబ్లం అయితే ఉంది. జనవరి ఎండ్ నుంచే సమస్య స్టార్ట్ అవుతుంది. జాన్ ఎండ్ నుంచి ఇంచుమించు జూన్ దాకా మాకు ఈ ప్రాబ్లం ఉంటుంది. జూన్లో అది వర్షాలు పడ్డాక భూగర్భ జలాలు నిండి నెమ్మదిగా మాకు ఆగస్ట్ నుంచి అప్పటి నుంచి వస్తాయి కదా మనకి, ఇంచుమించు ఆగస్ట్ స్టార్ట్ టైం నుంచి వస్తాయి. సో అప్పటిదాకా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అంటే దాదాపు 6 months. ఐటీ కారిడారు, దుర్గం చెరువు, మాదాపూరు, గచ్చబౌలి, కొండాపూరు, నానక్రామ్గూడ, గండిపేట, షేర్లింగంపల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, మణికొండ, నిజాంపేట, హసీపేట, కుత్బుల్లాపూరు చెప్పుకుంటా పోతే బండ్లగూడ దాకా ఇక నీటి కటకట గిట్లున్నదుల్లా. ఇక గీ జాగలల్లో అయితే 70% నీళ్ళ ట్యాంకర్లు ఫుల్లుగా బుక్ అవుతున్నాయట. ఎండలు ముదురుడుతోటి నీళ్ళ కట్టాలు ఇంకింత పెరుగుతాన్నాయి. మార్చి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా 2,10,000 నీళ్ళ ట్యాంకర్ల బుకింగ్ వచ్చిందట. ఇక మే మాసంలో రోజుకు 13,000 నీళ్ళ ట్యాంకర్ల డిమాండ్ పెరిగే అంచనా ఉన్నదని జలమండలి అంచనా ఎత్తున్నది. ఇక మోసపోయేటోళ్ళు ఉన్న రోజులు మోసం చేసేటోళ్ళు సుత పుల్లుగా తయారవుతారు. ఇక ఎవ్వరిని నమ్మకుండ్రి, ఆ షిట్టీలు ఈ షిట్టీలు కట్టకుండ్రి, లక్కిద్రా పేరిట తీయకుండ్రి, ఉత్తగా పైసలకు నమ్మి మోసపోకుండ్రి అని ఎంతగానో చెప్తున్నా సుత. ఇంటుండ్రా ఇన్నమో కనపోతలేరు. ఇక వీళ్ళు మోసాలు చేసుడికి అలవాటు పడుతుండు. ఇక ఓ ఆయన గట్లనే లక్కీడ్రా పేరు పెట్టి మంచిగా 20 రూపాయల నుంచి సురువు చేసిండట. ఆఖరికైతే 300 దాకా తెచ్చిండట. ముందుగాల మంచిగానే ఉన్నది. అటెనక షీకి మరి ప్యాన్లు పంకలు గవ్వోడు గివ్వోడు పెడతారు కదా, అవి ఇచ్చుడే బంద్ చేసిండట. అంతమంది పేర్లు రాసిన ఒక్కోళ్ళకి సూత ఒక్కటి కూడా రాలేదట. ఎటో కొడుతున్నదని నిలదీస్తే అసలు ముచ్చట బయటకు వచ్చింది. ఇక ఇనుకద్దాం పాన్రి. సమాజంలో మనిషి మోసం చేస్తున్న ముచ్చట్లు రోజు రోజుకు పెరిగిపోతాన్నాయి. పోలీసులు ఎంత చక్కగా చెప్పినా సుత ఎట్లనో ఒక జాగలా మోసపోతూనే ఉన్నారు. లక్కీ డ్రా, అల్కగా పైసలు సంపాదించుకునుడు, చిట్టీలు, ఈ స్కామ్లు గిసొంటి పేర్లతోటి ఓ మస్తుగా మోసాలు జరుగుతున్నాయి. ఒక గనుడు లక్కీ డ్రా పేరుతోటి చిన్న మొత్తాలతోటి సురువు చేసి పెద్ద మొత్తాలు వసూలు చేసుకుంటా జనాలను మోసం చేసి పట్టువాడుతోటి కలకలను రేపుతుంది మొత్తం ముచ్చట. ఇక ఈ ముచ్చట ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడున్న గాంధీనగర్లో అయిందుల్లా. అందరూ అయిపోయింది. అక్కడికి వచ్చాక క్లోజ్ అయిపోయి ఆపేసి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉన్నారు. అక్కడ దాకా అందరికి తగిలినకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలని పర్మిషన్ ఇంటికాడ ఆడోళ్ళు పక్కన వేరే వాళ్ళు అడిగితే ఇక ఇంట్లో మా ఆడోళ్ళు మొదలు పెట్టుకుంటాను. తను మా ఆవిడ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆమె ఒక డేట్ చెప్పింది. చెప్పమంటే చెప్పాను నేను. ఆమె ఇట్లేదు. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ఒక డేట్ చెప్పాక నేను పలానా డేట్ చెప్తాను నేను చెప్తాను. శ్రీ లక్ష్మీ లక్కీ డ్రా అనే పేరుతోటి యాతాలకుంట ఊరికి చెందిన గోపనటైన సురువు చేసిండట గిట్ల. ప్రతి వారము డ్రా తీసుకుంటా డ్రాల ఒక వస్తువుని డ్రాల గెలిచిన వాళ్ళకి అందిస్తా అని చెప్పి తోల్తా కేవలం 20 రూపాయలతోటి సురువు చేసిండట. ప్రతి వారం కొంత పెంచుకుంటా ఆఖరికి 30 వారం కత్తే 300 రూపాయలు ఇచ్చేటట్లు గిట్ల ఈ స్కీమ్ ఏర్పాటు చేసి ఇక స్కీమ్ల ఫ్యాన్లు, కుక్కర్లు, కూలర్లు వీటిని పెట్టి జనాలను ఆకర్షించిండు. దీంతోటి తక్కువలని ఏదో ఒక వస్తువు వస్తుందని ఆశతోటి వందల సంఖ్యలో అందరు చేరిండ్రు. ఇక 20 వారాల నుంచి పైసలు కడుతున్న ఒక్కోళ్ళకు సుత లక్కీ డ్రాలో ఏం తలగకపోవడుతోటి బాధిత సభ్యులకు అనుమానం వచ్చి నిలదీసిండ్రట. సకమైన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిండట. ఇక దీంతో బాధితుని అడ్డుకున్నారు. ఇక అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఇక బాధిత సభ్యుల నుంచి కట్టించుకున్న సొమ్ముల్ని 3 విడతలలో తిరిగిచ్చేటట్లు నిర్వాహకుడు ఒప్పుకున్నతోటి ఇక మొత్తానికైతే ముచ్చట సద్దుమనిగిందట. జర భద్రం గిసుంట వీటికాడ పైలంగా ఉండాలే. ఓష్ నీ కథ సల్లగుండా అరిచేతుల్నే ప్రపంచం మొత్తం కనబడుతుంది. ఏదన్నా కావాలంటే టిక్కన ఫోన్లో కొడితే టక్కున రావట్టే. గసొంటి రోజులల్లా ఏందుల్లగ్గి క్షుద్ర పూజలని 1 కాదు 2 కాదు 23 మందికి క్షుద్ర పూజలు చేసిండ్రట. ఇక వాళ్ళ పేర్లు రాసిండ్రట వెనుక. వీళ్ళని తీసుకుపోయి ఇక పాకిస్తాన్ బార్డర్ కాడ పెడితే మంచిగుంటుంది కదా. మంత్రాలకు చింతకాయలు రాలై మొర్రోని ఎంత మొత్తుకున్నా సుత మళ్ళీ గింత ఆగం చేయబట్టిండ్రు. ఇక చూద్దాం పాండ్రి ఏడైందో.
అరెరే మస్తు కష్టపడ్డట్టున్నారు ముగ్గులేస్తానికి గవన్నీ ఎంకులాడి పట్టుకొచ్చేతానికి గీళ్ళని తీసుకుపోయి గా పాకిస్తాన్ బార్డర్ కాడ పెడితే మంచిగుంటది మరి లేకపోతే ఏందోరా మంత్రాలకు చింతకాయలు రాలై మొర్రో అని చెప్పుకున్నా తినకుంటా ఇక మొత్తం గసుంటి పనులే చేస్తాండ్రు. ఈ కర్నూలు జిల్లా హులగుంద మండలం కాడ ముచ్చట బయటకు వచ్చిందుళ్ళు. శ్రీ సాయిబన్న దాదా దర్గా వెనుకట గుర్తుదేలనోళ్ళు గిట్లా క్షుద్ర పూజలు చేసిండ్రట. మొత్తం 23 మంది పాస్పోర్ట్ సైజు ఫోటోలను పెట్టి గిట్లా పూజలు చేసినట్టు గుర్తు పట్టిండ్రు. గా ఫోటోలకు ముండ్లు గుచ్చి ఇక తాయెత్తు రేకులతోటి చుట్టి చీటీల మీద గల పేర్లు రాసి క్షుద్ర పూజలు చేసిండ్రట. ఇక కనబడుతున్నాయి చూసిండ్రానుల్లా. ఇక గీవే ఫోటోలు. గీ ఫోటోలలో అక్కడ ఉన్న నాయకులట ఇంకా వార్తలు చెప్పే జర్నలిస్టులు ఉంటారు కదా ఇక మరి గాల ఫోటోలు చూస్తున్నాయట. మరి ఎవరు చేసిండ్రు మరి ఏం కథ పానంకేమన్నా ముప్పు ఉంటుందా ఏంటిదని కొంతమంది పూలుగా భయపడుతుండ్రట. ఇక మరి ఎట్లా చేసిండ్రు ఎందుకు చేసిండ్రు ఓళ్ళు చేసిండ్రు ఏంది ముచ్చటని అరుచుకునే పనిలో పడ్డారు. ఇక మొత్తానికైతే ఈ ముచ్చట చేసినోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పోలీసులను కోరుతున్నారు. టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు దాకా ఇగంట ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.